దాన్ని బట్టే వస్తుంటాయి. మహావీరుని జీవితకాలపు ఒక సంఘటన. ఏదో దేశపు రాజు ఆయన ఉపదేశాలు విని చాలా ప్రభావితుడయ్యాడు. అపరిగ్రహం గురించి ఎంతో విన్న తర్వాత తన సర్వస్వాన్ని, రాజ్య పదవిని విడిచిపెట్టి అడవులోకి వెళ్ళి తపస్సు చేయసాగాడు. ఆ దేశ పౌరుడొకడు ఆ దారిని వెళుతూ తమ ఇదివరకటి రాజు ఇంత గొప్ప తపస్సు చేయడం చూసి శ్రద్ధతో నమస్కరించాడు. తర్వాత భగవాన్ మహావీర్ వద్దకు వెళ్ళి, స్వామి, మా దేశపు రాజు మీ ఉపదేశాలు విని ప్రభావితుడై ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు చనిపోతే ముక్తి వస్తుందని నాకు అనిపిస్తుంది అన్నాడు. అరే, అలా కాదు, ఇప్పుడు అతను చనిపోతే నరకానికి వెళ్తాడు అని మహావీరుడు చెప్పాడు. ఇంతలోనే మరొక్కడు పరిగెత్తుతూ వచ్చాడు. స్వామి, తపస్సు చేస్తున్న మా రాజుగారు ఇప్పుడే చనిపోయారని చెప్పాడు. ఓహో, చనిపోయాడా? అతనికి ముక్తి లభించింది అని మహావీరుడు చెప్పాడు. కొంచెం సేపటి క్రితం మీరే అన్నారు ఆయన నరకానికి వెళ్తాడని, ఇప్పుడు ముక్తి వచ్చిందని చెప్తున్నారు. ఇది ఎలాగవుతుంది స్వామి అని మొదటి వ్యక్తి అడిగాడు. అప్పుడు వివరించాడు. మహాపురుషులు సందిగ్ధంలో ఉంచరు, వివరిస్తారు. నువ్వు చెప్పినప్పుడు నేను నా బోధిచిత్తంతో అతని మనసును చూశాను. అప్పుడు అతని మనసు దుర్భావనతోనూ, ద్వేషంతోనూ, క్రోధంతోనూ నిండి ఉండింది. కారణం, అతడు తపస్సు చేస్తున్నప్పటికీ శత్రువులు తమ సైన్యంతో అతని రాజ్యం వైపుకు దండెత్తి పోతున్నారు. దాన్ని చూసి అతని మనసంతా ద్వేషపూరితమైంది. ద్వేషమే ద్వేషం. ఆ సమయంలో మరణిస్తే ఎటువంటి చిత్త చేతనంతో మరణిస్తాడు? అటువంటి చిత్తంతో మరణించిన వాడికి ముక్తి ఎలా వస్తుంది? నరకమే వస్తుంది. అందువలనే అతని ముక్తి రాదు, నరకమే వస్తుందని చెప్పాను. ఇంతలో అతనికి స్పృహ వచ్చింది. అరే, నేనేం చేస్తున్నాను? శరీరాన్ని తప్పింపజేస్తే తపం కాదు, మనసును సమతలో స్థిరపడేట్టు చేయడమే తపస్సు. చిత్తాన్ని నిర్మలపరచడమే తపస్సు. నా చిత్తాన్ని ఎలా శాంతపరచుకోవడం అని అనుకున్నాడు. చిత్తాన్ని మెల్లగా శాంతపరచుకొని సమతలో స్థిరపరచుకున్నాడు. ఈ సమయంలో కాలవశాత్తు అతను మరణించాడు. మరణించే సమయంలో అతని మనసు పూర్తిగా శాంతము, సమతలతో నిండి ఉండింది. అందువల్ల అతనికి ముక్తి లభించింది అని మహావీరుడు వివరించాడు. కాబట్టి మనసు ఎలా ఉందో అది ముఖ్యం. ఈ శరీరాన్ని తప్పింపు చేయడం వల్ల, కష్టపెట్టడం వల్ల, లేక శిక్ష వేయడం వల్ల ముక్తి లభిస్తుందనుకోవడం పొరపాటు. అలా ఎప్పుడూ కాదు. కేవలం ఆత్మవంచన. తన చిత్తాన్ని చక్కబరుచుకుంటేనే ఎవరైనా ముక్తి పొందుతారు. నిజంగా ముక్తుడవ్వాలంటే అంతఃతపము చేయాలి. అలా చిత్తాన్ని శుద్ధిపరచుకుంటేనే ముక్తి వస్తుంది. ఈ ప్రకృతి విధానమంతా ఎవరో చెప్తే జరిగే మాటలు కావు. మీ అనుభూతితోనే మీరు చక్కగా అర్థం చేసుకుంటారు. ఈ విషయం చెప్పినవారు తమ అనుభూతితోనే చెప్పారు. కానీ దాంతోపాటు ఇంకో సంగతి కూడా చెప్పారు. ఈ అనుభూతిని స్వయంగా మీరు మీ అనుభూతిలోకి తెచ్చుకోండి. ఈ నిజాన్ని మీ అనుభూతిలోకి తెచ్చుకోండి. ఈ ప్రకృతి విధానాన్ని స్వయంగా మీ అనుభూతి ద్వారా తెలుసుకోండి. ఇంకా చెప్పేవాడు చెప్పే వెళ్ళాడు. ఏమని? ఇద్ధుతపతి పేచతపతి పాపకారి ఉభయతపతి. ఇంకో మాట కూడా చెప్పి వెళ్ళాడు. ఇద్ధనందతి పేచనందతి కత్ పుణ్యం ఉభయతనందతి. ఇత తప్పతి పేచ తప్పతి అంటే పాపం ఎక్కడ చేసినా వాడు ఇక్కడ సంతాపడతాడు, ఇక్కడ వ్యాకుల పడతాడు, భవిష్యత్తులో కూడా సంతాపడతాడు, వ్యాకుల పడతాడు. పుణ్యకర్మలు చేసిన వాడు ఇక్కడ ఆనందపడతాడు, తర్వాత కూడా ఆనందపడతాడు. ఇది ప్రకృతి విధానం. ఇదంతా ఏ శాస్త్రంలోనూ చెప్పారని అంగీకరించకండి, ఏ మహాపురుషులో చెప్పారని అంగీకరించకండి. మీ అనుభూతి ద్వారా తెలుసుకోగలుగుతారు. ఈ ప్రకృతి రహస్యమంతా తేటతెల్లం కావాలనే ఈ శరీరంపై కలిగే సంవేదనలను దర్శిస్తున్నాం. ప్రకృతిలోని ఏ రహస్యాలు కూడా మనకు తెలవకుండా ఉండిపోకూడదు. ఆ రహస్యాలన్నీ వెల్లడి కావాలి, అన్ని విషయాలు అర్థం కావాలి అనే ఈ సంవేదనలను దర్శిస్తున్నాం. ఈ సంవేదనలను చూస్తూ 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 పోతే మన పాపకర్మల సంవేదనలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. పాపం చేయడం అంటే ఏమిటి? మన దేహంతో కానీ మాటలతో కానీ ఇతరులకు ఏ హాని కలిగజేసినా, ఇతరుల సుఖశాంతులను భంగపరిచినా, వారికి కీడు కలిగజేసినా అవి పాపకర్మలు అవుతాయి. నా మనసులో వికారాలు పుట్టించుకోనంత వరకు నేను పాపం చేయలేను. ద్వేషం తెచ్చుకుంటాను, కోపం తెచ్చుకుంటాను, చెడు తలుపులు మనసులో కలిగించుకుంటాను, నరకాగ్ని తాపాన్ని లోపలే అనుభవిస్తాను. కోపం తీరే అటువంటిది, శరీరం అంతా దహించుకుపోతుంది. కోపం వచ్చింది, సంవేదనలు చూస్తే అలవాటైంది అప్పుడు కదా. ఒకవైపు కోపం వచ్చింది, ఇంకోవైపు సంవేదనలు చూస్తున్నాం. అప్పుడు అర్థమైంది
చూడు, కోపం రాగానే ఎటువంటి మంట రేగుతోందో, దీని ఆరంభమే ఇలా ఉంటే అది ఎక్కువవుతూ నరకం వైపు తీసుకెళ్తుంది కదా అని. అలాగే పుణ్యకార్యం చేసినప్పుడు పుణ్యకార్యం అంటే ఏమిటి? శరీరముతోటి వాక్కుతోటి చేసే అన్ని పనులు ఇతర ప్రాణులకు మేలు చేసేవైతే, ఇతర జీవుల సుఖశాంతులు పెంపొందింపజేసేవైతే, అటువంటి పనులు ఏమి చేసినా మనసులో మైత్రి ఉదయింపజేసుకుంటాడు, కరుణ మేలుకొల్పుకుంటాడు, సద్భావన మేలుకొల్పుకుంటాడు. ఇంకా గమనిస్తాడు, సాధన ద్వారా గమనిస్తాడు, ఎప్పుడెప్పుడు నా మనసులో మైత్రి జనిస్తుందో, కరుణ ఉదయిస్తుందో, సద్భావన తలెత్తుతుందో, అప్పుడు శరీరంపై ఏ సంవేదన కలుగుతుందో అది ఎలాంటిదంటే నిజంగా స్వర్గసుఖమే, అనిర్వచనీయ ఆనందమే. ఈ స్వర్గసుఖము, ఈ బ్రహ్మానందము విత్తు వేసిన వెంటనే అనుభూతిలోకి వస్తుంది. అది పెరుగుతూ 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 ముక్తి అవస్థ వరకు తీసుకెళ్తుంది. ఇదంతా చక్కగా అర్థమవుతుంది. మనకిష్టం లేని విషయం ఏదో జరిగినప్పుడు, ఏ సంఘటన జరిగినప్పుడు, లేదా మనకిష్టమైన పనిలో ఆటంకాలు వచ్చినప్పుడు నా మనసులో ద్వేషం పుడుతుంది, దుర్భావన మొదలవుతుంది. ఇలా ఎప్పుడు జరిగినా అంతర్మనసులో ద్వేషం కలగడం, దుర్భావన మొదలు కావడం, దానితో వ్యాకులత పడడం మన మనసుకొక స్వభావమై కూర్చుంటుంది. ఇలా ప్రతిసారి జరిగినప్పుడు ప్రతిసారి వ్యాకులత ఎక్కువ కావడం జరుగుతూనే ఉంటుంది. ఇది ఇద తప్పది పేచ్చ తప్పది. ఇప్పుడు సంతాపమే, తర్వాత కూడా సంతాపం. అలాగే మైత్రి కలిగినప్పుడు, కరుణ జనించినప్పుడు మెల్లమెల్లగా మనసుకొక స్వభావం ఏర్పడుతుంది. ఎల్లవేళలా మైత్రి ఉదయిస్తుంది, కరుణ జనిస్తుంది, సద్భావన కలుగుతుంది. మెల్లమెల్లగా ఇదే మనసుకొక స్వభావం అవుతుంది. ఇలా ఇదనందతి పేచ్చనందతి, ఇప్పుడు ఆనందమే, తర్వాత కూడా ఆనందమే. ఈ ప్రకృతి నియమం చక్కగా అర్థమవుతుంది. మనం మనసు యొక్క కర్మలపై గట్టి నిఘా వేసి ఉంచాలి. ఎందుకంటే మన మనసు యొక్క కర్మల నిర్మలతను బట్టి, చిత్త చేతనాన్ని బట్టి ప్రకృతి మనకు శిక్షనివ్వడం కానీ బహుమానం ఇవ్వడం కానీ జరుగుతుంది. మరి మనసు యొక్క కర్మలపై ఎవరైనా నిఘా వేసి ఉంచడం ఎలా? మనసు అంటే ఏంటో తెలియదు కదా, అది ఏ చిలక పేరో, అది ఎలా పనిచేస్తుందో తెలియదు కదా. ఇవన్నీ ఏమీ తెలియకుండా దానిపై నిఘా ఎలా ఉంచగలుగుతాం? ఈ పనంతా చాలా లోతుల్లో జరుగుతూ ఉంటుంది. అందువల్లే అదంటే ఏదో మనకు తెలియదు. ఈ సాధన అందుకోసమే చేస్తున్నాం. మన శరీరంపై కలిగే సంవేదనలను చూడడం మొదలెట్టినప్పుడు మన మనసును ఎంతో లోతుగా అర్థం చేసుకోవడం మొదలెట్టాం. మన శ్వాసకు శరీరంతోనే గాక మనసుతో కూడా ఎంతో గాఢమైన సంబంధం ఉన్నట్లే సంవేదనలతో కూడా ఉంది. సంవేదనలకు కూడా కేవలం శరీరంతోనే గాక మనసుతోటి ఎంతో గాఢమైన సంబంధం ఉంది. కాబట్టి ఈ సంవేదనలను చూస్తూ వాటిని విభాజనము చేస్తూ విశ్లేషణము చేస్తూ పోతే మనసులోని ఎన్ని రహస్యాలు ఉన్నాయో అవన్నీ వెల్లడవుతాయి. మన మనసు ఎలా పనిచేస్తుందో దీని రహస్యమంతా మన ముందుకు వస్తుంది. అన్ని విషయాలు అర్థమవుతాయి. సమ్యక్ సంబుద్ధుడైన వ్యక్తి ఇలాగే భౌతిక శరీరం లోపలే శాస్త్రజ్ఞునిలా విఘటనము విశ్లేషణము చేస్తూ ఇక విడదీయలేని చిన్న పరిమాణములను అట్టకలాపాల వరకు భౌతిక జగత్తు యొక్క అంతిమ సత్యాన్ని చేరాడు. అలాగే మనసును కూడా విభజిస్తూ విశ్లేషిస్తూ ఒక స్థితిలో చూస్తాడు. చిత్తం 121 రకాలుగా ఉంటుంది. 52 రకాల చిత్తవృత్తులు ఉంటాయి. ఒక చిత్తం జాగృతమైన వెంటనే దానితోపాటు ఒక చిత్తవృత్తి కూడా జాగృతమవుతుంది. ఇప్పుడు ఈ చిత్తం ఉదయించింది. ఈ చిత్తవృత్తి